అన్న ముందుగా అందరికీ నమస్తే. ఎక్కడికి వెళ్ళినా, ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళినా నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. 46 జీవో వల్ల నష్టపోయిన బాధితులు కూడా చాలామంది మాకు కలుస్తూ ఉన్నారు. అన్న మేము సపోర్ట్ అంటూ ఉన్నారు. కొంతమంది నిరుద్యోగులు ఎందుకు రావడం లేదంటే డిఎస్సి ఉంది, అదేవిధంగా గ్రూప్కి సంబంధించి వాళ్ళు అక్కడ ఉన్నా కూడా వాళ్ళు మాకు మనోధైర్యం నింపుతూ ఉన్నారు, ఫోన్లు కొడుతూ ఉన్నారు. ఇప్పుడు మీరు చూసుకుంటే కేటీపీఎస్లో చాలామంది ఇక్కడ ఉద్యోగులు ఉన్నారు. అశోక్ సార్ తెలుసా అంటే అశోక్ సార్లో నాకు జాబ్ వచ్చిందని చెప్పి చాలామంది ఇక్కడ ఉద్యోగస్తులు చెప్తా ఉన్నారు. 46 జీవో గురించి ఈరోజు కేటీఆర్ మాట్లాడుతుంటూ ఎలక్షన్ లబ్ధి కోసమే నువ్వు మాట్లాడుతున్నావు. నీ కోసం నిన్ను తిరగడానికి, నిన్ను కలవడానికి అదే గెలిచికి 10 సార్లు ఫోన్ చేసినాం. ఏ రోజున అపాయింట్మెంట్ ఇచ్చినావా, ఏ రోజున ఫోన్ లిఫ్ట్ చేసినావా, ఈ రోజు నీకు 46 జీవో గుర్తొస్తుంది. నీకు గుర్తొస్తుంది, తీర్మానం మళ్ళీ నాకు గుర్తొస్తుంది, రాజకీయ నాయకులు మీకు అందరూ 46 జీవో ఈరోజు గుర్తొస్తుంది. మొన్నటిదాకా ఏం చేశారు, మండు టెండర్లో తిరుగుతూ ఉన్నాం. పోలీస్ కావాలనే ఏకైక లక్ష్యంతో మేము 120 మార్కులు తెచ్చినా కూడా ఈరోజు అశోక్ సార్ కోసం ఎందుకు తిరుగుతూ ఉన్నాం ఎండలో. ప్రతి నియోజకవర్గాన్ని గెలుపుతాం, రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తాం. అశోక్ సార్ గెలుపు ఖాయమైంది. బిడ్డ జాగ్రత్తగా ఉండండి. 46 జీవో వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. తిరిగినాం కాంగ్రెస్ పార్టీ కోసం, ఇదే చెప్పులు అరిగేలా తిరిగినాం. గవర్నమెంట్ రావడం కోసం మేము కృషి చేసినాం. ఎందుకు పిలవట్లేదు ఈ ప్రభుత్వం? తూతూ మంత్రంగా చేస్తూ ఉన్నారు మీరు. కేటీఆర్ సార్ మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ధర్నా చౌక్లో కూర్చుంటాం. ఇదే 5వ తారీఖు ఎలక్షన్ కూడా రండి, కూర్చుందాం, ధర్నా చేద్దాం. మీ వల్ల నష్టపోయినాం కదా, నువ్వు వచ్చి కూర్చో. సార్ నీకు నిజంగానే నువ్వు ఏమంటున్నావు, ఎలక్షన్ కూడా ఉంది నాకు తెలియదు అంటున్నావు. మరి ఎందుకు అదే శ్రీనివాస్కి నువ్వు ఎందుకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వలే? ప్రభుత్వం నీ చేతిలో ఉంది కదా, ఎందుకు ఇన్స్ట్రక్షన్ ఇవ్వలే? రిజల్ట్ ఎందుకు ఇచ్చినావు? నైట్ నువ్వు ఎలక్షన్ లబ్ధి కోసం రిజల్ట్ ఇచ్చినావు. 15,000 మంది జీవితాలను బాగు చేసినావు అనుకుంటున్నావు, కానీ 50,000 కుటుంబాలను నువ్వు నాశనం చేసినావు. ఈరోజు మాట్లాడుతున్నావు 46 జీవో గురించి. గుర్తు రాలేదా మరి? మేము రోడ్ల మీద తిరిగినప్పుడు గుర్తు రాలే, సెక్రటరీ ఆఫీస్ ముట్టడి చేసినప్పుడు గుర్తు రాలే, డీజీపీ ఆఫీస్ చేసినప్పుడు గుర్తు రాలే నీకు? ఈరోజు మాట్లాడుతున్నావు 46 జీవో బాధితులకు న్యాయం చేస్తావు. ఏ విధంగా న్యాయం చేస్తావు చెప్తా ఉన్నాం. రాజకీయ లబ్ధి కోసం 46 జీవో గురించి మాట్లాడకండి. నిజంగా నష్టపోయినాం. మేము రాజకీయ నాయకులం కాదు. ఏ రాజకీయ నాయకుడికి మేము అండగా లేము. కేవలం విద్యార్థులం. 46 జీవో వల్ల నష్టపోయిన బాధితులం. 124 మార్కులు వచ్చినా కూడా నాకు జాబ్ రాలే. మా మిత్రునికి 125 మార్కులు, 124 మార్కులు. మండు టెండర్లో తిరుగుతూ ఉన్నాం. దేనికి 89 మార్కులు అడుగు. ఇప్పుడు ఈరోజు ట్రైనింగ్లో ఉన్నాడు. ఏ విధంగా మాట్లాడుతున్నావు? మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, ఇదే ప్రభుత్వానికి, గత ప్రభుత్వానికి మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, నిజంగా 46 జీవోల నష్టపోయిన బాధితులకు మీరు న్యాయం చేయాలనుకుంటే న్యాయం చేయండి. ప్రస్తుత ప్రభుత్వం కూడా మొబ్బైపెట్టే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తుంది. దానిలో చూడ అవునన్నా, ఇప్పుడు కోర్టులో కేసు ఉందన్న, 15 సార్లు అటెండ్ కాలేదు. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము అటెండ్ కాలేదని చెప్తున్నారు, బహిరంగంగా చెప్తా ఉన్నారు. దయచేసి ఇప్పటికైనా మీరు ఆలోచించండి. మా వల్ల మేము నష్టపోయినాం, నిరుద్యోగులం అందరం ఏకమవుతాం. అవసరం అనుకుంటే మేము ఇంకా మా టీంలు అన్ని రంగంలో దిగుతూ ఉన్నాయి. 27వ తారీఖు రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించబోతూ ఉన్నాము. 5వ తారీఖు ఖచ్చితంగా అశోక్ సార్ భారీ మెజార్టీతో గెలవబోతూ ఉన్నారు. ఇదన్నా రైట్. అంటే మరోపక్క సీరియల్గా చెప్పండి, మీ క్వశ్చన్స్ ఏంటి అడగండి సార్, నేను ఇప్పుడు చెప్తాను మీకు. ఓకే, అంటే విద్యార్థులతోటి ఏమీ కాదు అంటూ అన్ని పార్టీలు కూడా, అటు అన్ని పార్టీలు, జాతీయ పార్టీలు కావచ్చు, రాష్ట్ర రాజకీయ పార్టీలు కావచ్చు, వీళ్ళంతా ముందుగా అదే అనుకున్నారు. కానీ రోజు చూస్తుంటే అశోక్ సారు చేస్తున్న ప్రచారం కావచ్చు, ముఖ్యంగా స్వచ్ఛందంగా చేస్తున్నారు. ఎక్కడికి పోయినా ఏమంటున్నారు, మీరు విద్యార్థులు తిరుగుతున్నారు. నెల రోజుల నుంచి లైబ్రరీలో కావచ్చు, చదువుకునే పిల్లలు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, అందరూ అడుగుతున్నారు. ఏమంటున్నారు వాళ్ళు? అయితే వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, ఏంటంటే ఇప్పుడు మనకి ఇవి జనరల్ ఎలక్షన్ అయితే కావు కాబట్టి గ్రాడ్యుయేషన్ ఎలక్షన్ ఎందుకు ఇచ్చారంటే, కొంత తెలివి ఉన్నటువంటి వ్యక్తులు ఒక మంచి మేధాన్ని ఎన్నుకోవాలని చెప్పేసి జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కాబట్టి వాళ్ళకి మనం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళే అంటున్నారు, మనము ఈ ప్రభుత్వ పాలన చూసే ఉన్నాము అంటే వాళ్ళు మనకి ఏ విధంగా చేస్తున్నారు, మనకు హామీలు ఇచ్చేసి మనతోని వాళ్ళు లబ్ధి పొందిన తర్వాత మనల్ని వదిలేస్తున్నారు. కాబట్టి ఈ 2 పార్టీలను గమనించినటువంటి ఈ నిరుద్యోగులు చాలా మంచి గట్టి నిర్ణయం తీసుకొని ఇవాళ అశోక్ సార్కి ఎక్కడ పోయినా కూడా చాలా పూర్తి మద్దతు ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది మామూలు మనిషి పోయేటువంటి ఎలక్షన్స్ కాదు, మంచి మేధావి పోవాలి అందులో. ఎందుకనంటే ఇవాళ ఇప్పుడు అసలు ఏ సబ్జెక్ట్ మీద అవగాహన లేని వ్యక్తులు పోతే ఏమవుతుంది, నిరుద్యోగులు అసలు లాంటి లబ్ధి జరగదు, వాళ్ళ సమస్యల మీద ఎవరు కొట్లాడలేరు. ఇవాళ రోడ్ ఎక్కి ఒక్కరోజు కూడా ధర్నాలకు రాని వ్యక్తులు ఇవాళ నామినేషన్ వేసి ఇలా ఎలక్షన్లో బరిలో దిగుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్తున్నారు, ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఖచ్చితంగా అశోక్ సార్కి మేము పూర్తిగా మద్దతు ఇస్తాం. ఎందుకనంటే రేపటి రోజున రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తులు కనుక, అంటే ఏ పార్టీ అయితే అధికారం ఉంటుందో ఆ అధికార పార్టీకి కనుక మనం ఎమ్మెల్సీ పెడుతున్నారా, రాజకీయ పార్టీలు అంటే రాజకీయ పార్టీ కావచ్చు, మిగతా పార్టీలు మిమ్మల్ని ఉన్న 46 జీవో విషయంలో కావచ్చు వాళ్ళు అంటున్నారు. ఇప్పుడు అంటే వాళ్ళు ఏమన్నా మాట్లాడుతున్నారంటే, మీకు ఖచ్చితంగా మేము హామీ ఇస్తున్నాము, మేము గెలిచిన తర్వాత
అంటే ఇప్పుడు గత ప్రభుత్వం చెప్పినట్టుగానే వీళ్ళు కూడా అంటున్నారు మాకు సపోర్ట్ చేయండి, మీ సమస్యలు మేము తీరుస్తామని చెప్పేసి. అంటే ఇన్ టైంలో మీకు ఇప్పుడు మా సమస్యలు గుర్తుకొచ్చినాయి, ఇంకా అంతమంది మాకు గుర్తు రాలేదు. మేము రోడ్ ఎక్కినప్పుడు, మేము సెక్రటరీ మాకు ముట్టడిచ్చినప్పుడు, మేము రోడ్ల మీద పడుకున్నప్పుడు మాకు అప్పుడు వాళ్ళకి గుర్తు రాలేదు. మా సమస్య అప్పుడు వాళ్ళకి తెలియదు. అంటే ఇప్పుడు మాతో వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళ అవసరం కోసం ఇప్పుడు మాకేదో సంజాయిషి ఇస్తున్నట్టుగా మా దగ్గర సానుభూతి కోసం రండి మేము ఉన్నాం కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాబట్టి నమ్మే ప్రసక్తి లేదు. ఓటున్నసేపు ఓటు మల్లన్న, ఓటు తర్వాత బోడు మళ్ళీ అన్నట్టుగా అదే అవుతుంది. కాబట్టి ఒకటి చెప్తున్నా, పరిగలేరుకునే వాళ్ళకి పెత్తనం ఇస్తే వరిగింజలు ఏ చెట్లే కాసినాయి అని చెప్పేసి అడిగిందట. అంటే ఇవాళ రేపు ఒక పని చేసిన వ్యక్తికి ఇవాళ మనం పెత్తనం ఇస్తే రేపటి రోజున ఏమంటాడు, మా సమస్య కొంతపోతే మీరు ఎవర్రా బాబా అనే అధికారులు ఇప్పుడు ఇవాళ నామినేషన్ ఇస్తున్నారు. కాబట్టి మేము ఒకటే అనుకుంటున్నాము, అశోక్ సార్ ద పర్ఫెక్ట్ క్యాండిడేట్. ఎందుకంటే ప్రతి ఒక్క అంశం మీద మంచి అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా లైబ్రరీలో ఇదే మాట వస్తుంది. వీళ్ళ ఎంప్లాయీస్ కూడా చాలామంది సార్ యొక్క అంటే విద్య బోధన అంటే నేర్చుకున్న వాళ్ళు, ఉద్యోగం పొందిన వాళ్ళు కూడా సార్ని వాళ్ళు చూసి చాలా గర్వపడుతున్నారు. తప్పకుండా మేము అశోక్ సార్కి మద్దతు ఇస్తామని చెప్పేసి ఎస్ ఎగ్జాక్ట్లీ వాళ్ళు అంటున్నారు. సో మాకు చాలా హ్యాపీ అనిపించింది. సో కాబట్టి మొత్తానికి అయితే అశోక్ సార్ అయితే గెలవబోతున్నారని చెప్పేసి అయితే నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. ఎట్లా అనిపిస్తుంది అంటే అశోక్ సార్ ప్రచారం చేస్తుంటే ఎట్లా అనిపిస్తుంది? మేము ముందుగా జీవో నెంబర్ 46 బాధితులం. 11 నెలల నుంచి మేము అల్బెరగకుండా పోరాటం చేస్తున్నాం. ఎక్కడ తిరుగుతున్నామో అసలు ఎందుకు తిరుగుతున్నామో కూడా అర్థం కాకుండా రోడ్డు మీద తిరుగుతున్నాం. ఇంకా మాకు ఎలక్షన్కి 3 రోజులు మాత్రమే ఉంది. దయచేసి ఇప్పటికైనా మా జీవో నెంబర్ 46 బాధితులను ఆదుకుంటారని ప్రభుత్వాన్ని 2 చేతులు జోడించి అడుగుతున్నాం. ఇప్పటికీ నిరుద్యోగులంతా అశోక్ సార్ వైపు నిలబడి జీవో నెంబర్ 46 బాధితులందరూ అప్పుడు గత బీఆర్ఎస్ ప్రభుత్వం నమ్మి గొంతుకోశారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అప్పుడు కూడా ప్రచారం చేసి గెలిపించుకున్నాం. కానీ ఇప్పుడు అశోక్ సార్ వెంట తిరుగుతున్నాం. మేము గత 4 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కాంచి అసలు ఈ రోడ్లో పట్టుకొని తిరుగుతున్నాం, ఇంటికి వెళ్ళలేకపోతున్నాం. దయచేసి జీవో నెంబర్ 46 బాధితులకు గ్రామీణ ప్రాంతాల్లోకి తక్షణమే న్యాయం చేయాలి. లేని పక్షంలో మేము జీవో నెంబర్ 46 బాధితులందరం కలిసి ఏకదాటిగా అశోక్ సార్ని గెలిపించడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము ఎందుకు తిరుగుతున్నాము, అసలు ఏం చేస్తున్నాము కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాం. దయచేసి మా జీవితాలతో ఆడుకోకండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చిందని మాట్లాడుతున్నారు. ఇన్ని రోజులు మీకు ఎందుకు గుర్తు రావట్లేదు? 2000 మందికి ఉద్యోగాలు ఇవ్వడానికి మీకు ఏమైంది? అసలుకి ఏం తక్కువైంది? 2000 మంది జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇవాళ సూపర్ న్యూమర్ అని కేటీఆర్ మాట్లాడుతున్నాడు. ఎందుకు మన సీఎం గారు ఎందుకు స్పందించట్లేదని మాకు అర్థం కావట్లేదు. దీని మీద అమరనాథ దీక్ష కూడా అశోక్ సార్ చేయడం జరిగింది. దయచేసి ఇప్పటికైనా నష్టపోయిన గ్రామీణ ప్రాంత విద్యార్థులను ఆదుకోవాలని 2 చేతులు జోడించి అడుగుతున్నాం. కేటీపీఎస్ దగ్గర తెలంగాణ ఉద్యమం స్టార్ట్ అయిన ప్లేస్ నుంచి నిలబడి ప్రభుత్వాన్ని ఆడుకుంటున్న చాలామంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. ఇంకా ఎదురు చూసి కళ్ళు కాయలు కాస్తున్నాయి. దయచేసి ఇప్పటికి కూడా మా అశోక్ సారు చాలా మంచివాడు. ఇప్పటికి జీవో నెంబర్ 46 విద్యార్థులకు న్యాయం చేస్తామని సాయంత్రం జీవో రిలీజ్ చేసి ఇప్పటికి కూడా విత్డ్రా చేసుకొని డ్రాప్ అవుతారని చెప్పాడు. అలాంటి వ్యక్తి నిరుద్యోగుల పక్షాన పోరాడుతున్న వ్యక్తికి ప్రతి గ్రూప్ 2 విద్యార్థులు కానీ ఇక్కడున్న విద్యార్థులను దయచేసి మీరు 27వ తారీఖు ఇంటికి వెళ్ళి ప్రతి ఒక్కరు పోలింగ్లో పాల్గొని పోలింగ్ శాతాన్ని పెంచి అశోక్ సార్ విజయాన్ని గెలిపించవలసిందే కోరుతున్నాం. ఎందుకంటే మీరు ఎవరు రాకపోయినా మనందరం విద్యార్థులం. మీరు మాకు ఒకరికి చెయ్యి తోడందించాలి. మనం వేరు కాదు, మనందరం ఒకటే బాధితులం. చెయ్యి కలుపుదాం, అశోక్ సార్ని గెలిపిద్దాం. సీరియల్ నెంబర్ 18 మీద ఓటేద్దాం, మొదటి ప్రాంత ఓటు. రైట్, ఇంత చేస్తున్నా మీరు పక్క ఇంత ప్రచారం చేస్తున్నా ఇక్కడి నుంచి ఇటు భద్రాద్రి జిల్లా నుంచి ఇటు 12 జిల్లాలు మొత్తం ఇప్పుడు ఈ నియోజకవర్గంలో పట్టభద్రుల 12 నియోజకవర్గాల్లో తిరిగారు. ఎట్లా అనిపిస్తుంది? ఏమంటున్నారు విద్యార్థులు? ఏమంటున్నారు ఉపాధ్యాయులు? ఏమంటున్నారు ఉద్యోగులు? ఏమంటున్నారు? అయితే నల్గొండ, వరంగల్, ఉమ్మడి వరంగల్ 2 జిల్లాలు కంప్లీట్ చేసి ప్రస్తుతం మేము అశోక్ సార్ తరఫున ఖమ్మం జిల్లాలో ప్రచారం చేస్తున్నాము. ఏదైతే అన్నబత్తుల రవీంద్రనాథ్ స్వరాష్ట్ర సాధనకై ఇక్కడ ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారో ఇప్పుడు మా జీవో 46 బాధితులు కావచ్చు, గ్రూప్ 2 బాధితులు కావచ్చు, డిఎస్సి మెగా డిఎస్సి కోసం ఇందులో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి ఒక్కొక్క స్టేజ్లో ఒక్కో ఉద్యోగానికి అర్హుడైన వ్యక్తి ప్రతి ఒక్కరి రోజు అశోక్ సార్ కోసం స్వచ్ఛందంగా పోరాటానికి వెళ్తున్నారు. ఎందుకంటే గత గవర్నమెంటు నిరుద్యోగుల గొంతు కోసింది. హామీ ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ గవర్నమెంటు అదే దుస్థితి అవలంబిస్తుంది. అంటే ఎలా ఉందంటే వీళ్లకు కేవలం వాళ్ళ ఉద్యోగాల కోసమే ఈ ఉద్యోగాలను వాడుకుంటున్నారు. ఏదైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాల కోసం నిరుద్యోగులను వాడుకొని వాళ్ళకు ఉద్యోగాలు వచ్చిన తర్వాత నిరుద్యోగులను పట్టించడం మానేశారు. అలాంటప్పుడు మాకు ఏకైక వ్యక్తి స్వచ్ఛందంగా మా కోసం, మా విద్యార్థుల కోసం, నిరుద్యోగుల కోసం నిరంతరం కొట్లాడుతున్న వ్యక్తి ఏకైక వ్యక్తి అశోక్ సారు. నిరుద్యోగుల కోసం జైలుకి వెళ్ళాడు, నిరుద్యోగుల కోసం నిరాహార దీక్ష చేశాడు. రేపటి రోజు నిరుద్యోగుల కోసం రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తా అని చెప్తున్నాడు. అలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే ఖచ్చితంగా రేపటి రోజు నిరుద్యోగులకు ఓన్లీ నల్లగొండ ఏదైతే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ వాళ్ళే కాకుండా తెలంగాణ రాష్ట్రం మొత్తాన్ని
మొత్తానికి నిరుద్యోగ సమస్య అంటే కేవలం ఈ 3 జిల్లాలే కాదు, రాష్ట్రం మొత్తానికి. ఈరోజు ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో 3 జిల్లాలే, కానీ నెక్స్ట్ వచ్చేసి మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు అవసరమవుతుంది. సో ఒక ప్రశ్నించే గొంతుగా ఉండాలి. ఏదైతే అధికారం కావచ్చు, ప్రతిపక్ష పార్టీలు ఎమ్మెల్సీగా గెలిచినా, ఎమ్మెల్యేలు గెలిచినా, వాళ్ళు ఏదైతే హైకమాండ్ వాళ్ళకి అండర్స్టాండింగ్ ఉంటుంది. నువ్వు నన్ను తిట్టరా, నేను తిట్టరా, నువ్వు కొట్టినట్టు ఉండాలి, నేను ఏడిచినట్టు ఉండాలన్నట్టు ఉంటుంది వాళ్ళ వారం. కానీ అదే ఇండిపెండెంట్ క్యాండిడేట్ నిరుద్యోగుల పక్షాన ఒక నిరుద్యోగిగా ఉన్న అశోక్ సార్ వెళ్తే ఖచ్చితంగా నిరుద్యోగులు మా తరఫున ప్రశ్నించి మాది ఏదైతే జాబ్ క్యాలెండర్ ఉందో, ఈ జియో 46 బాధితులు న్యాయం చేయాలనే అంశం మీద ఉందో, గ్రూప్ 2 పోస్టులు పెంచాలనే అంశం ఉందో, మెగా డిఎస్ ఇవ్వాలనే అంశం ఉందో, వీటి మీద గట్టిగా కొట్లాడగలిగేతాడు సార్ అని చెప్పేసి మాకు నమ్మకం ఉంది. అందుకే ఈరోజు మేము స్వచ్ఛందంగా సార్కి మద్దతు తెలుపుతున్నాం. ఫైనల్గా ఒకటే చెప్తున్నా, నిరుద్యోగ అభ్యర్థులారా, విద్యార్థులారా, ఉపాధ్యాయులారా, పట్టభద్రులారా, మేధావులారా, దయచేసి మీరందరూ మీ ఓటును వినియోగించుకోండి. ఎటువంటి డబ్బులకు, ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా మీ అంతరాత్మ సాక్షిగా అశోక్ సార్కి సపోర్ట్ చేస్తారని కోరుకుంటా ఉన్నాం. మా జీవో నంబర్ బాధితుల తరపున మీ అందరికి ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం. మీరందరూ ఓటు వేస్తే ఖచ్చితంగా అశోక్ సార్ విన్ అవుతాడు. ఇది తథ్యం. ఇటువంటి వ్యక్తి మండలిలో ఉంటే రేపటి రోజున ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా గెలిపించుకుంటాము. ఏ రాజకీయ పార్టీని నమ్మినా మమ్మల్ని మోసం చేస్తూ ఉంది. కాబట్టి ఈ యొక్క మీరు నిరుద్యోగులు, ఉపాధ్యాయులు అందరూ మాకు అండగా ఉంటారని ఆశిస్తూ పోలింగ్ స్టేషన్కి మీరు రావాలి, దయచేసి. ఓకే రైట్ అందరూ